హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసా కవ్వించకై. మనోహర్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు అందరినీ చూసి. ఇప్పుడు నా ఇల్లు కలకల్లాడుతూ ఉంది అని అనుకుంటూ. తర్వాత, బావా, ఆ శశిభూషణ్ రావుది ఏదో ల్యాండ్ ఉందట కదా, అది ఒకసారి చూసి అమ్ముతాడేమో, మాట్లాడచ్చు కదా, ఏమంటావు అని అన్నాడు చంద్రశేఖర్తో మనోహర్. హా, మాట్లాడచ్చు బావా, కానీ వాడు అమ్ముతాడంటావా అని అన్నాడు. అమ్మకేం చేస్తాడు, వాడు అసలే డబ్బు డబ్బు మనిషి, డబ్బు ఆశ ఉంది. ఒకవేళ వాడు అమ్ముతానంటే వాడికి వాడు అడిగిన దానికంటే డబ్బులు ఇస్తా అంటే కళ్ళు మూసుకొని మనకు అమ్మేస్తాడు. సరే కానీ రేపు భావనాపురం వెళ్ళాలి. అక్కడ పొలాలకు కలుపు తీయించి మందు కొట్టించాలి. అలాగే అక్కడ ఒక ఇల్లు కూడా కట్టించాలి అని అనుకుంటున్నా అన్నాడు మనోహర్. ఎందుకు బావా అక్కడ ఇల్లు కట్టించడం ఇప్పుడు? అయినా అది ఇక్కడ నుండి జస్ట్ 15 కిలోమీటర్స్ మాత్రమే కదా. గట్టిగా మనం 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం, ఇక్కడి నుంచి బయలుదేరితే. ఇంతోటి దానికి అక్కడ ఇల్లు ఎందుకు దండగా అన్నాడు హరి. ఏం లేదు బావా, అక్కడంతా పచ్చని పొలాలు, పల్లెటూరి వాతావరణం, ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. అందుకే మా బాధ్యతలు అయ్యాక నేను సుమ మిగిలిన జీవితం హాయిగా అక్కడే గడపాలని అనుకుంటున్నాం. అందుకే చెప్తున్నా, అక్కడ ఒక స్థలం కూడా కొన్నాను అని చెప్పాడు. అది మాకెవరికి తెలియకుండా ఎప్పుడు కొన్నావు బావా స్థలం అని అడిగారు హరి చంద్రశేఖర్లు మనోహర్ని. మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు ఆ స్థలం చూశాను, చాలా బాగుంది, అందుకే కొన్నాను. ఎవరి పేరు మీద బావా అని అడిగారు ఇద్దరు. అవన్నీ ఎందుకు అన్నయ్య గారు అన్నది అంతా విన్న వనజ. అవునవును, మా మనకెందుకు, మాకెందుకు, ఊరికే అడిగాంలే అని అన్నారు ఇద్దరు. నగేష్ మోక్షకి కొన్ని సైట్స్ చూపించాడు. వాటిల్లో ఒక సైట్ మోక్షకి నచ్చింది. అది డీల్ ఓకే అయ్యాక కారులో ఇంటికి రిటర్న్ అవుతూ వచ్చిన వెంటనే మంచి ల్యాండ్ ఓకే అవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మోక్షకి. దాంతో స్పీడ్గా హ్యాపీగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అతను. రే, మెల్లిగా డ్రైవ్ చేయరా బాబు అన్నాడు నగేష్ అన్న కొడుకు మొహంలో ఆనందం చూసి. సరే బాబాయ్ అని అనే లోపల రోడ్ మీద కార్ ఆగిపోయింది ఉన్నట్టుండి. అదే సమయానికి మోక్ష వాళ్ళకి కాస్త దూరంలో ఒక బస్సు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక అమ్మాయి బ్యాగ్ పట్టుకొని దిగి నడుచుకుంటూ వస్తుండగా గాలికి తన చున్నీ ఎగిరింది. ఇటు మోక్ష్, ఏంటిది సడన్గా కార్ ఆగిపోయింది అన్నాడు మోక్ష్. రేయ్, అన్నీ ఇలా సడన్గానే జరుగుతాయి లేరా, చూద్దాం ఉండు ఏమైందో అంటూ కార్ దిగి ఏమైందా అని చెక్ చేసి, ఓ నాన్న మోక్ష్, కార్ టైర్ పంచర్ అయింది, ఒక 2 మినిట్స్ అంటూ కార్ టైర్ మార్చసాగాడు నగేష్. బాబాయ్, నేను వేస్తాను కానీ మీరు అటు కూర్చోండి అని అన్నాడు మోక్ష్. పర్వాలేదు నాన్న, నువ్వు కూర్చో, నేను వేస్తాను అనగానే మోక్ష్ తన సిల్కీ హెయిర్ని చేతి వేళ్లతో అటు ఇటు దువ్వుతున్నట్లు అనుకుంటూ ఉన్న అతని మొహం మీద వచ్చి పడింది ఒక చున్నీ. ఎవరిది ఈ చున్నీ అని అనుకుంటూ మొహం మీద పడిన చున్నీ తీసి చేతితో పట్టుకొని వెనుతిరిగాడు అతడు. అప్పుడే ఓ నా చున్నీ అంటూ తన వైపే వస్తూ కనిపించింది ఆ అమ్మాయి. అప్పుడే తనను చూశాడు మోక్ష్. ఎల్లో అండ్ వైట్ కలర్ డ్రెస్ ఫ్రీగా వదిలేసేసరికి గాలికి ఎగురుతున్న అందమైన నల్లటి పొడవైన కురులు, చందమామ వంటి అందమైన మోము, చెవులకి మ్యాచింగ్ వేలాడే ఇయర్ రింగ్స్, సంపెంగ వంటి ముక్కుకి చిన్న ముక్కెర, కలువ రేకుల్లాంటి తీర్చిదిద్దిన కాటుక కనులు, తీరైన కనుబొమ్మల మధ్య మ్యాచింగ్ స్టిక్కర్, ఆ స్టిక్కర్ కింద చిన్నగా పెట్టిన కుంకుమ, దొండపండు లాంటి ఎర్రని పెదాలు, అందంగా ఆకర్షణీయంగా ఉన్న తన వైపే రెప్పవాల్చకుండా చూస్తున్న మోక్ష దగ్గరికి వచ్చి హలో హలో అండి అన్నది అతడి మొహం మీద చిటిక వేసి. దాంతో ఉలిక్కిపడి తన వైపు చూశాడు అతడు ఏంటన్నట్టు. మీ చేతిలో ఉన్న చున్నీ నాదేనండి, గాలికి ఎగురొచ్చింది ఆ చున్నీ అంటూ ఆగింది ఆమె. ఓహ్ అవునా, ఓకేనండి, ఇదిగోండి మీ చున్నీ అంటూ ఆ చున్నీ ఆమెకిచ్చి, మీ పేరు తెలుసుకోవచ్చా అండి అన్నాడు.
Thanks for watching. Please like, share and subscribe my channel.